పుట్టకముందే వివక్ష దేశం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందని మన పాలకులు ఎన్ని కబుర్లు చెబుతున్నా అమ్మాయిల పుట్టుక మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతోంది. బాలికలు చాలా కాలంగా పుట్టుకతోనే లింగ నిష్పత్తితో పోరాడుతున్నారు. లింగ నిష్పత్తిని రూపుమాపేందుకు దశాబ్దాలుగా ఎన్ని చట్టాలు రూపొందించినా, విభిన్న కార్యక్రమాలు చేపట్టినా కొడుకులకిస్తున్న ప్రాధాన్యం కూతుళ్లకివ్వడం లేదు. ఇది అమ్మాయిల మనుగడను దెబ్బతీస్తూనే ఉంది. అయితే ఇటీవలి కొన్ని లెక్కలు చూస్తే లింగ నిష్పత్తిలో హర్యానా వంటి రాష్ట్రాలు కొంత మెరుగుదల ఉన్నా, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2020లో పూణే మున్సిపల్ డేటా 1000 మంది అబ్బాయిలకు 946 మంది బాలికలను నమోదు చేసింది. 2024 నాటికి ఈ సంఖ్య 911కు పడిపోయింది. విద్యా సంస్థలు పట్టణ పురోగతికి ప్రసిద్ధికి మారుపేరుగా చెప్పుకునే నగరంలోనే లింగ పక్షపాతం ఇలా స్పష్టమైన హెచ్చరికను జారీ చేస్తోంది. పీసీపీఎన్డీటీ చట్టం 1994ను అమలు చేయడంలో వ్యవస్థాగత వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఈ లెక్కలు చూస్తే అర్థమైపోతోంది. ఈ చట్టాలు భారతదేశంలో భ్రూణహత్యలను నిరోధించడానికి, తగ్గుతున్న లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి ఆమోదించబడింది. కానీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు ఫామ్ ఎఫ్ సమర్పణలను అంటే డయాగ్నాస్టిక్స్ దుర్వినియోగాన్ని నివారించడానికి అల్ట్రాసౌండ్లకు అవసరం ను ధృవీకరించినప్పటికీ, నమోదు చేయని సోనోగ్రఫీ కేంద్రాలపై దాడులు చేసినప్పటికీ చాలామంది గర్భిణీలు కుటుంబాలకు భయపడి అధికారులకు సహకరించడం లేదు. అమలులో అంతరాలు. పీసీపీఎన్డీటీ చట్టం 2003లో సవరించబడింది. ప్రీ నాటల్ టెస్టింగ్ కోసం డయాగ్నాస్టిక్ టెక్నిక్ల వాడకాన్ని నియంత్రించడానికి, లింగ నిర్ధారణను నిషేధించడానికి రూపొందించబడింది. అయినప్పటికీ ఈ చట్టాన్ని ఉపయోగించుకునేందుకు గర్భిణీలు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారని పూణే మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థలు అంటున్నాయి. ఇంకా వైద్యులు, డయాగ్నాస్టిక్ కేంద్రాలు సాంకేతిక కారణాల వల్ల కొందరు స్వచ్ఛంద స్థారకులు కేసులు పెట్టినప్పటికీ అవి నిరూపణకు నిలబడక కొట్టివేయబడుతున్నాయి. ఫారములు సరిగ్గా నింపకపోవడం, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే దీనికి కారణమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ఎక్కువ ఎటువంటి శిక్షణ లేకుండా రహస్యంగా లింగ నిర్ధారణ చేస్తున్న కేంద్రాలు మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశమంతటా జనన సమయంలో లింగ నిష్పత్తి అంటే ఎస్ఆర్బి చాలా కాలంగా 1000 మంది అబ్బాయిలకు 950 నుండి 975 మంది బాలికలు లేదా 100 మంది స్త్రీ జననాలకు 105 మంది పురుషుల జననాలు అనే సహజ జీవసంబంధమైన ప్రమాణం కంటే నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. నమూనా నమోదు వ్యవస్థ గత దశాబ్దంలో జనన సమయంలో లింగ నిష్పత్తులు 1000 మంది అబ్బాయిలకు 900 నుండి 930 మంది బాలికల మధ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయని నివేదిస్తోంది. చట్టాల అమలు. ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిన లింగ నిష్పత్తిని అంటే సుమారు 832ను 870కి పైగా మెరుగుపరిచిన హర్యానా, 857 నుండి 911కు పెరిగిన రాజస్థాన్ రాష్ట్రాలు పురోగతి సాధించాయి. మరోవైపు బీహార్, కర్ణాటకలు క్షీణతను చూశాయి. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2020 ప్రకారం 2014-16లో బీహార్లో జనన సమయంలో లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు సుమారు 895 మంది బాలికలు, కర్ణాటకలో 2018-20లో గత సంవత్సరాలతో పోలిస్తే సుమారు 916కు పడిపోయింది. మహారాష్ట్రలో 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 జనన సమయంలో లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 913 మంది బాలికలను రిపోర్ట్ చేసింది. ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 2015లో 924 నుండి తగ్గింది. ఈ అంతర్రాష్ట్ర వైరుధ్యాలు చట్టాల అమలుతో పాటు వాటిని ఉపయోగించుకునే విధంగా ప్రజల్లో తీసుకువస్తున్న అవగాహన ఎంత బలహీనంగా ఉందో రుజువు చేస్తున్నాయి. మెరుగుపరచడం ఎలా? జనన సమయంలో తగ్గుతున్న లింగ నిష్పత్తిని తగ్గించడంలో దేశం కీలక పాత్ర వహించాల్సిన నినాదం బేటీ బచావో బేటీ పఢావో. ఇది లింగ వివక్షను నిరోధించడానికి, ఆడపిల్లల మనుగడ లేదా అభివృద్ధిని నిర్ధారించడానికి, విద్యను ప్రోత్సహించడానికి 2015లో ప్రారంభించబడింది. ముఖ్యంగా కమ్యూనిటీ సమీకరణ, జిల్లా స్థాయిలో దీన్ని పటిష్టంగా అమలు చేసే వ్యవస్థ ఉన్నచోట మాత్రమే కొంతవరకు మెరుగుదల ఉందని కొన్ని లెక్కల ఆధారంగా తెలుస్తోంది. హర్యానాతో సహా కొన్ని రాష్ట్రాలు భ్రూణహత్యలను నిరోధించడం కోసం అనుమానాస్పద ప్రాంతాల్లో గర్భాధానం తర్వాత రికార్డులను ట్రాక్ చేస్తాయి. గర్భవిచ్ఛిన్నాన్ని నిరోధించడానికి ఆ ఐడీలకు స్కాన్లను లింక్ చేస్తూ గర్భిణీలకు ప్రత్యేకమైన ఐడీలను జారీ చేయాలని అటీవల ప్రతిపాదించింది. దీనికి అదనంగా హర్యానా కుమార్తెల నేమ్ప్లేట్ అనే పద్ధతిని తీసుకొచ్చింది. దీని ప్రచారం వ్యాపృత సామాజిక మార్పు ప్రయత్నంలో భాగంగా నవజాత బాలికల కోసం వారి పేర్లతో కూడిన నేమ్ప్లేట్లను గర్వంగా ప్రదర్శించమని కుటుంబాలను ప్రోత్సహించింది. ఇది కూడా రాష్ట్రంలో బాలికల మనుగడకు కొంత ఉపయోగపడుతోంది. కఠినమైన లైసెన్సింగ్, ఆడిట్లు,
పౌర సమాజంతో ఎన్జీఓల సమన్వయం, స్త్రీ విద్య, ఆర్థిక ప్రోత్సాహికాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను లింగ కార్యక్రమాలతో ముడిపెట్టే పైథానాలు దీర్ఘకాలిక మార్పును సృష్టించాయి. కమ్యూనిటీ విజిలెన్స్ ద్వారా అమలు చేయబడిన జిల్లాల్లో ఎస్ఆర్బీ మరింత పటిష్టంగా కనబడుతోంది. క్షీణతకు మూల కారణాలు. బేటీ బచావో బేటీ పఢావో నినాదం తర్వాత చెబుతున్న లెక్కలు, ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా, మీడియా పరిశోధనలు, ఎన్జీఓల గుణాత్మక అధ్యయనాలు, పీసీపీఎన్డీటీ చట్టంలో పార్లమెంటరీ కమిటీ నివేదికలు జనన సమయంలో లింగ నిష్పత్తిలో తగ్గుదలకు అనేక కారణాలున్నాయని చెబుతున్నాయి. వ్యాపకమైన ఆర్థిక, సామాజిక మార్పులు ఉన్నప్పటికీ వంశపారంపర్యత, వారసత్వం, వృద్ధాప్యంలో సురక్షితత, ఆచారాలను అనుసరించి మగపిల్లలకు విలువనిచ్చే కుటుంబాల వల్ల మగపిల్లల ప్రాధాన్యం మన భారతదేశంలో కొనసాగుతోంది. తక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులు కొడుకును భరోసాగా భావిస్తున్నారు. చిన్న కుటుంబాలు ఈ పక్షపాతాన్ని తీవ్రం చేస్తున్నాయి. కుటుంబాల్లో మార్పులు. చట్టాలను ఉల్లంఘించేవారికి సరైన శిక్షలు లేకపోవడంతో సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వేసే జరిమానాలు, లైసెన్సులు రద్దులు, చట్టపరమైన చర్యలు క్లినికులను, డాక్టర్లను ఏమాత్రం భయపెట్టడం లేదు. దీనికి ప్రధాన కారణాలు సరైన సాక్ష్యాధారాలు చూపెట్టలేకపోవడం. గర్భిణీయులు తమ భర్తలు, అత్తగార్ల ఒత్తిడితో సమస్యను బయటకు చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి కేవలం చట్టాలు వచ్చినంత మాత్రాన అమ్మాయిలను కాపాడుకోలేం. ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసే వ్యవస్థ కింది స్థాయి నుండి ఉండాలి. మరీ ముఖ్యంగా ఆడపిల్లను కాపాడుకోవాలి, ఆమెను ఓ మనిషిగా గుర్తించాలి అనే భావన కుటుంబాల్లో పెంచాలి. అప్పుడే ఆడపిల్ల మనుగడ సాధ్యమవుతుంది.